spirit. ओम श्री साईराम। ओंकार बीज रूपाय सर्वेश जगतपते सुधमाय नमस्तुभ्यं श्री सत्य साई गणाधिप సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాద పద్మాలు ప్రణామం చేసుకుంటూ మీ అందరికి సాయిరామ్ అండి. పత్తిగ్రామ సముద్భూతం ద్వారకామాయ వాసినం భక్తాభీష్ట ప్రదం దేవం సాయినాథం నమామి. ఈ షిరిడి సాయిబాబా వారి అద్భుతమైన గ్రంథంలో లాస్ట్ 2 అధ్యాయాలకు వచ్చాము. దిస్ ఇస్ 13th టాపిక్. జన్మలు మారినా కర్మలు మారవు. దిస్ ఇస్ ద హెడింగ్. జన్మ అంటే తెలుసు, కర్మ అంటే తెలుసు మనకి. కర్మానుబంధి మనుష్యలోకి కేవలము కర్మలు ఆచరించడానికే జన్మ లభిస్తుంది. నేను ఎటువంటి కర్మ చేయను అంటే ఊరుకోరు. వీ హ్యావ్ టు డూ సంథింగ్. నేను ఏం చేయలేను అన్నవాడు కూడా కర్మ చేస్తూనే ఉంటాడు. శ్వాస తీసుకోవటం కూడా కర్మే. నేను మూల కూర్చుంటాను, దొప్పులు పెట్టి పడుకుంటాను అన్నా యూ హ్యావ్ టు టేక్ రెస్పిరేషన్. గాలి పీల్చటము, గాలి వదలటం కూడా ఒక కర్మే. వాడు అనొచ్చు నేనేం కర్మలు చేయట్లేదని చెప్పి. యు మస్ట్ డూ సంథింగ్. చేయటానికే కర్మ వచ్చింది, జన్మ వచ్చింది. రిలేషన్ బిట్వీన్ జన్మ అండ్ కర్మ. మన కర్మలు బట్టే మన జన్మ ఉంటుంది. జన్మ వచ్చింది కర్మ రాహిత్యం చేసుకోవటానికి. బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. జన్మరాహిత్య కర్మలు కూడా మనం ఆచరించుకోవచ్చు. లేదు చాలా బాగుందండి, ఎంజాయ్ చేస్తూ వీ కెన్ హ్యావ్ సైకిల్స్, సో మెనీ సైకిల్స్. 84 లక్షల సార్లు పుట్టవచ్చు, పోవచ్చు, హ్యాపీగా ఉంది. ఎన్నో రిస్ట్రిక్షన్. అవకాశం మనకే వదిలేసాడు. జన్మ చక్రంలో ఉంటావా, జన్మ చక్రంలో బయటకు వస్తావా, డెసిషన్ అవర్స్. పరమాత్మకి ఏం సంబంధం లేదు. ఈ జస్ట్ ఈజ్ విట్నెస్, సాక్షిభూతుడు. కరెక్ట్గా మనకు సరిపోయే కాలం వచ్చింది. అది ఎండాకాలం. షిరిడి దగ్గరలోనే గోదావరి నది కాలువగా ప్రవహిస్తుంది. షిరిడి వెళ్ళగా తెలుస్తుంది, పక్కనే గోదావరి ఉంటుంది. ఆ ఒడ్డున బాబా శ్యామ్ నడుస్తూ పోతున్నారు. కొంత దూరం పోయి ఒక చెట్టు నీడన కూర్చున్నారు. ఇది మనం షిరిడి సచరిత్రలో చాలా వివరంగా తెలుసుకున్నాం. ఒక కప్ప గట్టిగా అరుస్తూ ఉన్నది. అప్పుడు శ్యామ్ చెప్పాడు, చాలా దీనంగా అరుస్తుంది కప్ప అని. నాకు తెలుసురా, ఒక నల్లతాచు పట్టింది దాన్ని. అది మింగలేకుండా ఉంది, ఇది తప్పించుకోలేకుండా ఉంది. కప్పకు తప్పించుకునే శక్తి లేదు, పాముకు మింగే శక్తి లేదు. ఇక్కడ రెండింటికి బాధే. దీనివల్ల కప్ప గట్టిగా అరుస్తున్నది అన్నాడు బాబా. దీన్ని తప్పించండి స్వామి అన్నాడు శ్యామ. అనేటప్పటికీ చూడు అని లేచి దాని దగ్గరకు పోతున్నాడు బాబా. స్వామి, అది నల్లతాజు, చాలా డేంజరస్, ప్రమాదకరమైంది, దగ్గరకు పోవద్దండి.
చేతిలో కర్ర కూడా ఉంది కదా అని దాన్ని కొట్టవద్దండి అన్నాడు శ్యామ్. ఇది మనం చూస్తూనే ఉంటాం. నల్లతాతని కొట్టవచ్చా లేదా అని మన పూర్వీకులు మనకు చెప్తూనే ఉండేవారు. పొరపాటున మిస్ అయితే మాత్రం అదంతే మన పని. శ్యామ్, నాకు తెలుసురా అని దగ్గరికి పోయాడు. ఒరే వీరభద్రప్ప, నువ్వు ఎన్ని జన్మలెత్తినా నీ దుర్బుద్ధి పోలేదురా. ఒరే చెన్నబసవప్ప, జన్మలు మారిన ఈర్ష్య పోలేదురా నీకు, సిగ్గులేదురా అంటున్నారు బాబా. పోండి అన్నాడు బాబా చికాకుతో, విసుగుతో, కోపంతో, అసహనంతో. ఈ మాటలకు పాము కప్పను విడిచిపెట్టింది. పాముదారిన పాము, కప్పదారిన కప్ప పోయినాయి. వీరభద్రప్ప, చెన్నబసవప్ప తక్షణమే వెళ్ళిపోయారే అన్నాడు శ్యామ్. దీనికి పెద్ద చరిత్ర ఉందిరా శ్యామ్ అన్నాడు బాబా. ఒకసారి మరలా పునశ్చరణ చేసుకుందాం. పూర్వము మధురా నగరంలో ఒక శివాలయం ఉండేది. ఆలయం శిథిలావస్థలో ఉండేది. గ్రామస్తులందరూ చేరి ధనము ప్రోగు చేసి ఆ గ్రామంలోని శ్రీమంతునికి ఇచ్చి, స్వామి, ఈ డబ్బు మీ దగ్గర పెట్టుకొని మీరే ఈ మందిరాన్ని చక్కగా నిర్మించండి అని చెప్పారు. ఇట్స్ కామన్ థింగ్ ఇన్ విలేజెస్. డబ్బు రావడం శ్రీమంతునికి ఆనందమైంది. ఆ శ్రీమంతుడు కేవలం ధనానికి మాత్రమే ఎక్కువ విలువనిచ్చేవాడు. వాడి హృదయంలో కించితైన దయ, దాక్షిణ్యము, జాలి అనే పదాలు ఎక్కడ ఏమాత్రము లేవు, కనపడవు కూడా. హృదయం అంటేనే హుత్ ప్లస్ దయ. దయగల హృదయమే దైవ మందిరం. ద హార్ట్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అన్నారు. ఎక్కడుంటాడు భగవంతుడు? హృదయంలో ఉంటాడు. ఎవరి హృదయంలో ఉంటాడు? దయగల హృదయంలో ఉంటాడు. హృదయం అంటేనే దయ. అది దయ లేకపోతే హృదయం అనకూడదు, పాషాణం అనాలి దాన్ని మనం. వాడు మహా పిచ్చినారి. ఒక్క పైసా కూడా త్యాగం చేసేవాడు కాదు. ఇంటికి భిక్షగాడు వస్తే కుక్కను వదిలేవాడు. అంత నీచుడు, కఠినమైన వాడు. కానీ శ్రీమంతుడు, పెద్దవాడు. ఎట్లా పెట్టాడు చూడు భగవంతుడు క్యారెక్టర్. ఇంత డబ్బు తమ దగ్గర పెట్టుకోవడం కష్టమని గ్రామస్తులు అతను నమ్మి అతని వద్ద దాచారు. క్రమక్రమేణా నెలలు గడుస్తూ వచ్చాయి. ఆ శ్రీమంతుడు మందిర విషయం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రతిదినం గ్రామస్తులు వచ్చేవారు. ప్రభు, ఇంకా పని ప్రారంభించలేదని అడుగుతూ వచ్చారు. వాడికి ఒక సొంత ఎద్దుల బండి ఉండేది. మళ్ళీ బయట అయితే బాడుగ ఇవ్వాలని చెప్పి కొంత ఇసుక, ఒక ముక్కలు అయిపోయిన ఇటుకలు తోలించేవాడు. అంటే యాక్షన్ అన్నమాట, పని ప్రారంభించినట్టుగా. ఆ పిచ్చి ప్రజల పాపం పని ప్రారంభించే గ్రామస్తులు ఆనందించారు. అంటే అంతటితో అయిపోయేది. ఇసుక ఒక ట్రిప్పు, ఇటుకలో ట్రిప్పు కొట్టేవాడు. ఆహా ఓహో అనుకునేవాళ్ళు వీళ్ళు గ్రామస్తులు. అంటే నో వర్క్ ప్రోగ్రెస్, ఏ పని జరగలేదు. సరే, మళ్ళీ 4 రోజులు చూసేవాళ్ళు. మళ్ళా గ్రామస్తులు వచ్చి, ప్రభు ఇంకా మొదలు పెట్టలేదు అనేవారు. చాలా తెలియగలవాడు వాడు. ఎక్కడిదరా, డబ్బంతా అయిపోయింది. ఇసుక ఇటుకలకే అయిపోయింది. మందిరం ఎట్లా కట్టేది అన్నాడు శ్రీమంతుడు.
పెద్ద మనిషి, శ్రీమంతుడు. ఆ విధంగా మాట్లాడుతుంటే ప్రజలు ఏం చెప్తారు పాపం, అమాయకులైన ప్రజలు. పాపం శక్తిహీనులు అంటున్నారు బాబు వాళ్ళు. పైకి అనలేరు అనే ధైర్యం లేదు. లోపలే గుసగుసలు ఆడుకుంటూ వచ్చారు. ఏమిరా, ఈ పెద్ద మనిషి చిన్న మాటలు మాట్లాడుతున్నాడు అని లోపల లోపల అనుకుంటున్నాడు. బట్ నో బడీ ఎక్స్ప్రెసింగ్ అవుట్ సైడ్. దాంతో ప్రజల్లో అతనంటే గౌరవం ఆనాటి నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. భగవంతుడు ఊరుకుంటాడా? ఒకనాడు ఈశ్వరుడు శ్రీమంతుని భార్యకు స్వప్నంలో కనిపించాడు. అమ్మా, నీ భర్త ప్రజల డబ్బు తీసుకుని అబద్ధం ఆడుతున్నాడు. నాకు మందిరం అక్కర్లా, కానీ ప్రజలు మాత్రం నా మందిరం గురించి చాలా బాధపడుతున్నారు. ఆ ఊళ్ళో ప్రజలందరూ భక్తులు వాళ్ళ శక్తి మేరకు, వాళ్ళ సామర్థ్యం మేరకు తగినట్లుగా ధనం పోగు చేసుకున్నారు. వాళ్ళకింత ద్రోహం చేయకూడదు. అతను ఏదో చేశాడు. నీకు పుట్టింటి వారిచ్చిన నగలు ఉన్నాయి కదా, వాటిని అమ్మి నీవు ఈ మందిరాన్ని నిర్మించన్నాడు శివపరమాత్మ. స్వప్నం కాదు, ప్రత్యక్షంగా వచ్చి చెప్పినా వినే స్వభావం కాదు ఆ మొండివాడిది. కళకు ఎందుకు విలువ ఇస్తావు? ఈశ్వరుని వచ్చి నన్ను అడగమను, నేను కట్టిస్తాను అని మూర్ఖవాదం చేశాడు భర్త. ఇలాంటి పిడివాదులు జగత్తులో ఈనాడు అభివృద్ధి అయిపోతున్నారు. చాలా మంది చూస్తున్నాం మనం ఇటువంటి వాళ్ళని. ప్రతి చోట ఉంటారు కూడా, అతని కోసం చూస్తుంటారు. మనం అమాయకంగా తీసిపోయి డబ్బులు వాళ్ళ చేతిలో పెడితే ఇంతే సంగతి. బీ కేర్ఫుల్. భగవంతుడు ఎదురుగా వచ్చి నాకు గుడి కట్టమని ఈ దరిద్రునికి చెప్తాడా? అందరికీ ఇచ్చేవాడు భగవంతుడే. స్వామి ఎలా పెడుతున్నారు చూడండి వార్తలు. ఆ భగవంతుడు వచ్చి వీని ముందు చేయి చాచాలట. భార్య కూడా ఏమీ చెప్పలేకపోయింది. మరలా రెండవ దినం కూడా ఆమెకు మళ్ళా కల వచ్చింది. నీ భర్త కళ కళ అంటున్నాడు కదా, కళ కళ్ళ కాదు. నాకు మందిరం కట్టి ప్రజలకు సంతోషపెట్టు, నీకు సర్వ సౌఖ్యములు అందిస్తాను, నేను నీకు స్వయంగా చెప్తున్నాను అన్నాడు ఈశ్వరుడు. తెల్లారింది, ఆవిడ లేచింది, మళ్ళా భర్తతో చెప్పింది. తిరిగి రాత్రి కూడా వచ్చాడని. ఇదంతా తెలియగలవాడు చూడండి. ఇప్పుడు కాలుకేస్తే వేలికేసే టైపు వాడాడు. ముందు సర్వ సౌఖ్యాలు అందించమను, తర్వాత కట్టిస్తాను అన్నాడు భర్త. ఇంతకంటే మీద ఎవడున్నాడు భూమిలో. ఆమె చాలా పట్టుబట్టింది. నా పుట్టింటి వారిచ్చే నగలు ఉన్నాయి కదా, వాటిని నమ్మి నేను మందిరం కట్టిస్తాను. ఐ డోంట్ వాంట్ యువర్ మనీ, నీ ధనం నాకు అక్కర్లేదని. వాడు చూస్తున్నాడు ఈ మాట ఎప్పుడు వస్తుందని. సరే అయితే ఆ నగలు నేనే తీసుకుని అప్పుడు నేనే ఇస్తానన్నాడు భర్త. ఈ కాలం శ్రీమూర్తి కాదు, ఆవిడ పాతకాలం మనిషి పాపం. బయటికి వెళ్ళి అమ్మలేదు. బంగారం ఎంత బరువో ఎంత విలువో ఏమియో ఆమెకు తెలియదు.
మేలు బంగారం కాదని అన్ని నగలు తీసుకుని 1000 రూపాయలు వస్తాయన్నాడు భర్త, స్వయంగా తాళగట్టినోడు. సరే అవన్నీ ఇవ్వండి, నేను కట్టించుకుంటాను అంది భార్య. శ్రీమంతుడు వడ్డీ వ్యాపారం చేస్తుండేవాడు. ఆ ఊళ్ళో ఒక బీద ముసలమ్మ ఉండేది. ఆ ముసలమ్మకి ఏదో పని వచ్చి అవసరమై 400 రూపాయలు వీడి దగ్గర అప్పు తీసుకుంది. ఏదో టైం పెట్టుకున్నారు, ఇన్ని రోజులు ఇస్తానని చెప్పుకున్నా. అప్పు తీసుకున్న వాళ్ళు పెట్టుకుంటారు కదా. కానీ కరెక్ట్ టైంకి చెల్లించలేకపోయింది బాకీ, తీసుకున్న అసలు ప్రిన్సిపల్ PNR/100 బారు వడ్డీ. వీడిది బారు వడ్డీ కాదు, వీడి చక్ర వడ్డీ. P × 1 + N/100 అది టైపు. నువ్వు చెప్పిన టైంకి డబ్బులు ఇవ్వలేదు అని ఆమెకున్న 2 ఎకరాల భూమి ఇచ్చింది. ఆ భూమిని తాకట్టు పెట్టుకున్నాడు శ్రీమంతుడు. ఆ ముసలాం ఒకటే ఏడుపు, నా జీవితం అంతా భూమిపై ఆధారపడి ఉన్నది, ఇప్పుడు వీడు తీసుకున్నాడు. బాధపడింది, ఏం చేయలేదు. శ్రీమంతుడిపై మాత్రం పట్టణ కోపం అయితే ఉంది. కోపం వల్ల ఏమి ప్రయోజనం? పేదవాని కోపం పెదవులకు చేటు. ఇది ఎప్పుడో చిన్నప్పటి చదువుకున్నాం మనం. పేదవాని కోపం వస్తే ఏముంది, గట్టిగా పళ్ళు ఉంటే లిప్స్కి బ్లడ్ వస్తుంది. కోపం వస్తే పళ్ళు కొరుక్కున్నాం అనుకోండి. ఆమె ఏమి చేయలేకపోయింది, కానీ అపకారంలో అపకారమే కలుగుతుంది. అది ఏనాటికైనా తప్పదు. ఆ శ్రీమంతుడు తన భార్య వద్ద నగలు తీసుకుని డబ్బులు బదులుగా ఈ భూమిని ఇచ్చాడు. ఎంత తెలియగలవాడో చూడండి వాడు. ఒక రాత్రి పెద్ద గాలివర్షం వచ్చింది. ఆ గాలివర్షానికి ఇల్లు కూలి శ్రీమంతుడు అతని భార్య మరణించారు. అదే సమయంలో ఆ బీద ముసలామె ఇల్లు కూడా మరణించింది. ఆ శ్రీమంతుడు రేపల్లెలో తిరిగి వీరభద్రగా పుట్టాడు. ఆ శ్రీమంతుని భార్య ఉత్తమ సంస్కారం వల్ల పూజారి కుమార్తెగా పుట్టింది. ఆ మందిరం యొక్క యజమాని గర్భంలో ఈ బీద ముసలామె చిన్న బసప్పుగా పుట్టింది. వారికి పూర్వ జన్మలు తెలియవు. శ్యామ్కు బాబా చెప్తున్నారు ఈ విధంగా. అమ్మాయి పెరుగుతూ వచ్చింది. ఆ పూజారి అమ్మాయికి పెళ్లి చేయాలని ప్రయత్నించాడు. ఒకనాటి రాత్రి పూజారి కల్లో ఈశ్వరుడు కనిపించి, నీ బిడ్డను వీరభద్రప్పకిచ్చి పెళ్లి చేయి అన్నాడు. ఇక ఆయనకి తప్పలేదు, వీరభద్రప్పకిచ్చి పెళ్లి చేశాడు. ఆ వీరభద్రప్ప వ్యాపారం చేస్తుండేవాడు. భార్యకేమో గుడి కట్టాలని సంకల్పం, సత్య సంకల్పం. ఆ సంకల్పం పోలేదు, జన్మ పోయిన, జన్మ మారిన. దేహాలు శిథిలమైన సంకల్పాలు చిరంజీవులు అంటారు. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి మనం. ది అన్సాటిస్ఫైడ్ వాంట్స్ అండ్ డిజైర్స్ మేక్ మ్యాన్ రీబర్త్. మన తీరని కోరికలు తీర్చుకోవడానికి మానవుడు మరలా జన్మను ఎత్తుతూ ఉంటాడు, ఎత్తవలసిందే. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్స్ జర్నీ. ఈ ఫిజికల్ జర్నీ, స్పిరిచువల్ జర్నీ ఆల్సో.
లోపల ఉన్న సంకల్పం ప్రకారం ఆమె మందిరం కట్టాలి, సహాయం చేయని భర్తను అడిగింది. ఆమె మందిరం కట్టాలని సహాయం చేయండి. ఎప్పుడైతే మందిరం కట్టాలనుకున్నప్పుడు యజమాని చెన్నబసప్ప భూమి ఇస్తా అన్నాడు. మందిరం కట్టడానికి అందరి సహాయం కావాలి. కట్టడానికి ప్రయత్నించారు. భూమిని ముందు రిజిస్టర్ చేయమన్నాడు వీరభద్రప్ప. అప్పుడు చెన్నబసప్ప డబ్బు ముందు ఇవ్వు, భూమి ఇస్తానన్నాడు. ఇద్దరు తెలియగల వాళ్ళు, జన్మలు మారే ఇద్దరికి తెలివిలు పెరిగినాయి. ఆ భూమి తీసుకోవాలని వీరభద్రప్ప, డబ్బు తీసుకోవాలని చెన్నగారు. ఎవ్వడికి వాడు బోత్ సెల్ఫిష్ గా పాకులాడుతూ వచ్చారు. ఒకటి మించి ఒకటి ప్లాన్ అనమాట. సో అలా కాలం అవుతుంది, కానీ వీడు భూమి ఇవ్వట్లేదు, వీడు డబ్బు ఇవ్వట్లేదు. కాస్త తెలివి పెరిగారు. అంత పూర్వకాలంలో లాగా లేరు, గత జన్మలో లేరు. అలా కాలం గడిచేసరికి వీళ్ళిద్దరి మధ్య కలహం వచ్చింది. ఆ పాత వాసనలో నుంచి వస్తున్నాయి, వారికి తెలియదు. క్రమక్రమేణా వారిద్దరు మరణించారు. ఇప్పుడు వారిద్దరు పోట్లాడుతున్నారు. జన్మలు మారినా కర్మలు మారటం లేదు. దిస్ ఇస్ ద టైటిల్ స్వామి దీన్ని పెట్టింది. స్వార్థము స్వప్రయోజనం ఉండిన వారు ఎటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నా అల్పబుద్ధి పోదు. మరి అల్పబుద్ధి పోవాలంటే ఏం చేయాలి? ఒక మంత్రం చెప్పారు స్వామి. సత్సంగంలో చేరు, మంచివారి సంఘం చేరి. ఒకప్పుడు మంచివారి సంఘం చేరినా పాత బుద్ధులు పోవు వెంటనే. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఇక్కడ. నీరు త్రాగిన టంబ్లరు అప్పటికప్పుడు కడితే శుభ్రమైపోతుంది. ఒక వారం పాటు అట్లాగే ఉంచి కడిగితే శుభ్రం కాదు, పాత వాసన, ఎంతో మాలిన్యం పట్టి ఉంటుంది. వాడు ఎంత ఉత్తమ జన్మలో పుట్టినా ఎన్ని జన్మల వాసనలో అల్పబుద్ధే ఉంటుంది, ఉత్తమ బుద్ధి రాదు. అటువంటి ఉత్తమ జన్మ, ఉత్తమ బుద్ధులు చాలా అదృష్టవంతులుగా ప్రాప్తిస్తాయి. శ్యామ, నీవు ఉత్తమ భావాలు పెంచుకోరా అన్నాడు బాబా. ఇది ఈ అధ్యాయం అండి. ఇక లాస్ట్ అధ్యాయం. అన్నపూర్ణ గారు, కమలా కనికచర్ల గారు చెరొక భజన పాడండి. సాయిరామ్ అంకుల్. నువ్వే. జయ 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 హే మధుసూదనా, జయ 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 హే మధుసూదనా, జయ బృందావన మనమోహనా, జయ 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 హే మధుసూదనా, సుందర సాయి షిరిడి బిహారీ, సుందర సాయి పతి విహారీ, సుందర సాయి షిరిడి బిహారీ, సుందర సాయి పతి
राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम साई राम साई राम साई राम साई राम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम जय 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 हे मधुसूदना जय वृंदावन मन मोहना जय 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 हे मधुसूदना सुंदर साई शिरडी विहारी सुंदर साई परती विहारी राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम साई राम साई राम साई राम साई राम राधे श्याम 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 जय 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 हे मधुसूदना सर बंसीधरा कन्हैया घनश्याम सुंदरा बंसीधरा कन्हैया घनश्याम सुंदरा गिरिधारी गोप बाला वृंदावना विहारा गिरिधारी गोप बाला वृंदावना विहारा बंसीधरा कन्हैया घनश्याम सुंदरा गोविंद माधवा हे मधुसूदना मुकुंदा गोविंद माधवा हे मधुसूदना मुकुंदा राधे गोपाल राधे गोपाल राधे राधे गोपाल राधे गोपाल राधे गोपाल बंसीधरा कन्हैया घनश्याम सुंदरा बंसीधरा कन्हैया घनश्याम सुंदरा गिरिधारी गोप बाला वृंदावना विहारा गिरिधारी गोप बाला वृंदावना विहारा बंसीधरा कन्हैया घनश्याम सुंदरा गोविंद माधवा हे मधुसूदना मुकुंदा गोविंद माधवा हे मधुसूदना मुकुंदा राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे बंसीधरा कन्हैया घनश्याम सुंदरा साईराम साईराम ఆచార్య గారు సాయిరామ్. జయ జయ రా జయ జయ సాయిరామ్ సాయిరామ్ సార్ నేను పాడలేను. ఇబ్బంది వస్తే వద్దులే సార్, ఇబ్బంది వస్తే వద్దులే. సాయిరామ్ నన్ను పాడమంటారా ఎమ్మెల్యే గారు?
దేహములు వేరు, దివ్యత్వం ఒకటే. ఇది షిర్డీ సాయికి సత్యసాయికి మనకి చాలా మంది షిర్డీ సాయి భక్తులు సత్యసాయిని నమ్మరు. మనం నమ్మినా నమ్మకపోతే ఆయన సంబంధం లేదు. సత్యసాయి భక్తులే నమ్మరు పూర్వవతారం షిర్డీ సాయి అంటే. మన నమ్మకంతో ఆయన పని లేదండి. నువ్వు నమ్ము నమ్మకపో, మన నమ్మకాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు ఈ చాప్టరు ఆల్మోస్ట్ స్వామి మహాసమాధి షిర్డీ సాయి సమాధి తర్వాత జరిగిన సంఘటన క్రోడీకరణ. సచరిత్రలో చివరిలో ఆఫ్టర్ బాబావారి మహాసమాధి జరిగిన సిచ్యువేషన్స్ ఒకటి రెండు చాప్టర్లు పెట్టారు. పూర్వం నాగపూర్లో మాతాజీ కృష్ణప్రియ అనే ఆమె ఉండేది. ఆమె కృష్ణ భక్తురాలు. కానీ అప్పుడప్పుడు షిరిడి వచ్చి బాబాను దర్శించుకునేది. కృష్ణుడు వేరు, బాబా వేరు కాదు, ఒక్కరే అనే భావంతో ఆమె మనస్ఫూర్తిగా ప్రార్థించేది. ఒకరోజు ఆమె అనుకోకుండా సిమ్లా వెళ్ళింది. సిమ్లా వెళ్ళిన తర్వాత 1918 సంవత్సరము అక్టోబర్ 15వ తేదీ మధ్యాహ్నం 2:30 PM. 1988 అక్టోబర్ 15, 2:30 PM బాబా దేహం వదిలాడని ఆమెకు తెలిసింది. చాలా బాధపడింది. అందులో తట్టు విజయదశమి రోజు. శరీరం వదిలే పూర్వమే ఏకాదశి ప్రారంభమైంది. ఈ విషయాన్ని పూర్వము 1916వ సంవత్సరంలోనే బాబా పాకా దీక్షకి చెప్పాడు. మనకు కూడా స్వామి చాలా ఇండికేషన్లు ఇచ్చారు, కానీ మనం గుర్తించలేదు. 96 సంవత్సరాలు అన్నారు కదా, అదే కాన్సెప్ట్ లో ఉండిపోయాం మనం కూడా. స్వామి has given so many indications about his అవతార నిష్కామన. 2 years బిఫోరే చెప్పాడు కాకా దీక్షకి. ఏ కాక 1918 సంవత్సరము విజయదశమి రోజున సాక్ష్య చచ్చిపోతున్నాడు రా అని. అప్పుడు షిరిడీలో తాచ్య అనేవాడు ఉండేవాడు. ఆ బాబా మాటలు విన్నాడు కాకా దీక్షితు. ఇంకా 2 సంవత్సరంలో తాత్యా సాహెబ్ చనిపోతున్నాడేమని బాధపడుతూ వచ్చాడు. అబ్దుల్ బాబా కూడా బాబాకు చాలా సమీపంగానే ఉండేవాడు. ఇంకా ఈ దేహాన్ని కాలిస్తాను అని చెప్పాడు బాబా. అప్పుడు మహల్ సపతి కూడా బాధపడ్డాడు. మీరు బాధపడనక్కర్లేదు, నేను మీతోనే ఉంటాను. తిరిగి నేను 8 సంవత్సరాల తర్వాత వస్తాను. మద్రాసు రాష్ట్రంలో వసిస్తాను. తిరిగి నేను పత్రిలోనే పుడతాను అన్నాడు. అప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రం మెడ్రాస్ రాష్ట్రంలో ఉండేది. అప్పుడు ఈ గ్రామం పేరు పుట్టపత్రి అని ఉండేది. చిత్రావతి సమీపంగా ఉంటున్నది. అవతారంలో ఎక్కడున్నా నది దక్షిణ నుంచి ఉత్తరానికి ప్రవహిస్తుంది. అక్కడ క్షేత్రంగా ఏర్పడుతుంది. చిత్రావతి దక్షిణ నుంచి ఉత్తరానికి ప్రవహిస్తోంది. అక్కడ నేను సత్యం అనే పేరుతో అవతరిస్తాను అని అన్నాడు. అదే ఇప్పుడు రావటం. దేహములు రెండు కానీ దివ్యత్వం ఒకటే.
తేడా ఏంటంటే, అయితే ఒకటి దివ్యత్వం తెలుపుట కోసము, నేను అది చెప్పుకున్నా సార్, మనం ఒక బీజం లాగా స్టార్ట్ అయింది సేవ షిరిడి సాయిబాబా దాంట్లో. ఇప్పుడు సత్యసాయి దగ్గర విశాల మహా వటవృక్షం అయిపోయింది. ప్రపంచ వ్యాప్తంలో ఎన్నో దేశాల్లో ఈ సాయి భజనలు, సాయి సేవలు స్ప్రెడ్ అయ్యాయి. బట్ దీనికి నాంది ప్రస్థానం బీజం మాత్రము స్టార్ట్ అయింది షిరిడి సాయి అవతారం సార్. ఈ పరమత సహనము, యూనిటీ ఆఫ్ ఫెయిత్, అందరిని దగ్గర చేయటము, ఇవన్నీ కూడా అప్పుడే మొదలైనవి. ఒకటేమో దివ్యత్వం తెలుపడం కోసము, ఇక్కడ దివ్యత్వాన్ని అందించే కోసము, రాబోయేది దివ్యత్వము బోధించే కోసం. అవే షిరిడి సాయి, సత్యసాయి, ప్రేమ సాయి. ఒకటేమో దివ్యత్వం తెలపడం కోసము, డిక్లరేషన్. ఇప్పుడేమో దివ్యత్వం అందించే కోసం, రాబోయేది బోధించే కోసం. ఇదే దానికి స్వామి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. మరి ఆయన ఎందుకు అంత కోపంగా ఉండేవారు, ఇప్పుడు ఈయన ఎందుకు ఇంత ప్రసన్నంగా ఉన్నారు అంటే, అది ప్రసాదాలు తయారు చేసే అవతారం. ఓ తల్లి వంటగదిలో గారెలు తయారు చేస్తోంది. ఈజ్ కాన్సన్ట్రేటింగ్ టోటలీ ఆన్ ప్రిపరేషన్ ఆఫ్ గారెలు. ఇది ఒక చిన్నపిల్లవాడు ఎక్కడి నుంచి ఎవరు అమ్మా అని చీర గుంజాడు అనుకోండి, అవతల పూర అంటది. వాడి మీ కోపంతో కాదు, అలా అంటే వాడు డిస్టర్బ్ చేస్తే గారెలు, ఆ తయారు చేసే గారెల యొక్క రుచి ఎక్కడ తగ్గుతుందో అనే ఉద్దేశంతో తప్పితే పిల్లవాడు మీ కోపంతో అరే అవతల పూర అని కసురు కొడుతుంది. దట్ ఈస్ ద స్టేజ్. ఇప్పుడు ఆ ప్రసాదాన్ని అందిస్తున్నారు, మనం తింటుంటే ఆనందపడుతుంది. నెక్స్ట్ 1918వ సంవత్సరము అక్టోబర్ 15వ తేదీ బాబాకు హై టెంపరేచర్ వచ్చి, అయితే అంతకు 2 రోజుల ముందు బాబా 3 ఇళ్లకు పోయి భిక్ష తెచ్చుకొని భుజించాడు. ఆ రోజు 12 గంటలకు బాబా నాకు ఇక్కడ ఇష్టం లేదు, నన్ను బూటివాడకు తీసుకుపోండి అన్నాడు. అక్కడ నాకు ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. నాకు తెలుసు మనకు అక్కడ చదువుకున్న చరిత్ర. అక్కడ బూటి అనే వ్యక్తి మురళీధర్ మందిరాన్ని కట్టించాడు. దానిలో కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి బూటి అనేక పర్యాయాలు బాబా అనుమతికి ప్రార్థించాడు. కానీ ప్రతి పర్యాయంలో విగ్రహ ప్రతిష్టను బాబా ఏదో రకంగా వాయిదా వేస్తూ వచ్చాడు. టిల్ లాస్ట్ డే, చివరి రోజు వరకు కూడా విగ్రహ ప్రతిష్ఠ గురించి బాబా ఏమీ చెప్పలేదు. ఆ రోజు మధ్యాహ్నం బూటీని కాకాను భోజనం చేస్తామని వారి ఇళ్లకు పంపించేశాడు బాబా. తాను పండుకున్న దిండు కింద ఉన్న 9 రూపాయల నాణ్యాలు తీసుకొని లక్ష్మీబాయి చేతిలో పెట్టాడు. తర్వాత అక్కడే ఉన్న ఒక ఆంతరంగికుని భక్తిని ఒడిలో తలపెట్టి ప్రాణం వదిలాడు. ఈ విషయం సిమ్లాలోని కృష్ణప్రియకు తెలిసి బాధపడింది. రెండవ దినము మంచు కురుస్తూ ఉండటం చేత ఆమె తన ఇంటి తలుపులను మూసుకొని లోపల ఉన్నది. ఇంతలో ఒక ఆజానుబాహుడైన సన్యాసి తలకు బట్ట కట్టుకొని ఆమె ప్రక్కింటికి వచ్చి తలుపు కొట్టాడు.
ఆ ప్రక్కింటి స్త్రీ తలుపు తెరిచి మీరెవరండి అని ప్రశ్నించింది. ఇప్పుడు సన్యాసి మాతాజీ కృష్ణప్రియ ఎక్కడా అని అడిగాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటారు స్వామి. మనం ఏ ఊరి నుంచి వచ్చారని తెలియదండి. సృష్టిలోని అందరి యొక్క భూత భవిష్యత్తు వర్తమానం తెలిసిన ఆయన మీరు ఏ ఊరి నుంచి వచ్చారని అడుగుతాడు అమాయకంగా. అంటే మన చేత మాట్లాడించడం అనమాట. మనం మాట్లాడితే ఆయనకు ఆనందం. బాబా తెలీదా, యూ కెన్ గో డైరెక్ట్ టు కృష్ణప్రియ, మాతాజీ కృష్ణప్రియ ఇంటికి పోవచ్చు. ఆమె ఎక్కడ ఉన్నది తనకు తెలియక కాదు, తెలుసు. కానీ తను శారీరకంగా దర్శనమిచ్చాడనే విషయం మిగిలిన వారికి కూడా తెలియజేయడం కోసం బాబా ఆ విధంగా చేశాడు. ఈ గాన్ టు నైబరింగ్ హౌస్, నాట్ స్ట్రైట్ అవే టు మాతాజీ కృష్ణప్రియ హౌస్ కు పోలా. కృష్ణప్రియ అంటే పోతే కృష్ణప్రియ భక్తురాలకు తెలుసు. కృష్ణప్రియ భక్తురాలు తెలిసే లోకానికి తెలియాలి. ఆ పక్కింటి ఆమె కృష్ణప్రియ ఇల్లు చూపించగా బాబా వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టాడు. కృష్ణప్రియ తలుపు తెరిచింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఏంటిది, బాబా నిన్ననే పోయారని తెలిసింది కదా, మరి ఈ చలిలో ఎలా వచ్చాడు షిరిడి నుంచి? అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే కనీసము 3 రోజులైనా పడుతుంది కదా అని ఆ విధంగా ఆలోచిస్తుంటే మనం కూడా చూసాం. స్వామివారు బాంబే ధర్మక్షేత్రంలో ఉన్నప్పుడు పై అంతస్తులో స్వామి ఉన్నారు, కింద అంతస్తులో కారుణ్యానంద ఉండేవాడు. తలుపులు బిగించి కూర్చున్నాడు. అటువంటి బిగించిన తలుపుల్లోంచి తలుపు తెరిచి కారుణ్యానంద భోజనం సమయమైంది, కారుణ్యానంద భోజనాన్ని పిలవటానికి బాబా వచ్చారు. అదే స్వామి తలుపులు భగవంతుడు రావడానికి తలుపులు బిగించుకుని తలుపులు అడ్డం వస్తాయండి ఆయన రావాలనుకుంటే. బేటీ, నేను ఎక్కడ చూసినా ఉన్నాను, ఇంతకాలం నన్ను కృష్ణభావంతో పూజించిన నువ్వు నా గురించి తెలుసుకుని ఇదేనా? నాకు చలిగా ఉంది, ముందు ఒక కప్పు ఛాయ్ ఇవ్వు అన్నాడు బాబా. తక్షణమే కృష్ణప్రియ ఒక కప్పులో ఛాయ్ తెచ్చి ఇచ్చింది. బాబా దాన్ని తాగాడు. అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వచ్చేసరికి పొట్టలో ఉన్నదంతా అరిగిపోయింది. నాకు ఆకలి అవుతుంది అన్నాడు బాబా. వెంటనే కృష్ణప్రియ లోనికి వెళ్ళి చపాతీలు వంకాయ కూర ప్లేట్లో వేసి తెచ్చింది. నాకు తెలుసు బాబాకి వంకాయ అంటే ఎంత ఇష్టమో, చాలా ఇష్టం ఆయనకి. ఆనాడు ఆమె ఎందుకో వంకాయ కూరనే వండింది. చపాతీలు తిన్నాడు, చేయి కడుక్కున్నాడు, తవలతో తుడుచుకున్నాడు. నేను వచ్చిన పని అయిపోయింది, బయటకు వెళ్ళిపోతున్నాను అన్నాడు బాబా. ఏ క్షణంలో బాబా మూమెంట్స్ బాబాకే తెలుసు, ఎవరికి తెలియదు కూడా. వీ కెనాట్ గెస్ వాట్ ఈజ్ నెక్స్ట్ సెకండ్ స్వామి యొక్క వ్యూ అనేది. మనం చూసే ఉంటాం, ఏ క్షణంలో ఏమి డైరెక్షన్ ఇస్తారో స్వామికే తెలియదు. ఆ కాలంలో బాబాకు ఎదురు చెప్పే ధైర్యము ఎవరికి లేదు. ఎవరైనా వారికి ఇది కాదు అని ఎదురు చెప్తే ఇంకా కొట్టడమే. ఈ వోంట్ బేర్, ఈ కాంట్ బేర్.
ఎంత మాత్రం కూడా సహించేవాడు కాదు బాబా. దట్స్ వై ఏం ఏం మాట్లాడలేకుండా పోయింది వెళ్తానంటే కృష్ణాబాయి ఏమి చెప్పలేకపోయింది. అక్కడి నుంచి బాబా బయలుదేరుతూ ఇదిగో ఈ మాల తీసుకో అని ఒక మల్లెపూల మాల చేతికి ఇచ్చాడు. బాబా బయలుదేరారు, వెనకాల ఈవిడ కూడా వచ్చింది, చూస్తోంది. ఆ విధంగా బాబా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళటం చాలా దూరం వరకు చూసింది. సిమ్లాలో రోడ్లు అక్కడక్కడ పల్లంగా ఉంటాయి. ఒక చోట కొంతమంది కూలీవారు పనిచేస్తున్నారు. బాబా వెళ్ళి అక్కడున్న లోయలో పడిపోయాడు. ఎవరో సన్యాసి వచ్చి లోయలో పడిపోయారని కూలీ వాళ్ళని తలిచారు. మరి అక్కడ దేహం లేదు. అంతర్ధానమైనాడు బాబా. ఈ విధంగా తాను శరీరం వదిలినప్పటికీ సర్వత్రా తానే ఉంటున్నాను అని బాబా కృష్ణప్రియ చెవిలో చెప్పిపోయాడు. నేను సమాధి చెందిన నా సమాధి మీకు సమాధానం ఇస్తుంది కూడా మీకు షిరిడి యొక్క ఏకాదశి సూత్రాలు ఒకటి. ఆ బాబా దేహాన్ని వదిలిన తర్వాత సోమిని కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి, కొన్ని సమస్యలు తలెత్తినాయి. ఆయన అల్లా మాలిక్ అనేవాడు కనుక బాబా మహమ్మదీయుడని, దట్ బాడీ బిలాంగ్స్ టు అస్ అని మహమ్మడియన్స్, మా దేహం మాకే చెందాలని రామా మాలిక్, కృష్ణ మాలిక్ అని కూడా అనేవాడు కనుక ఆ బాబా దేహం తమకే చెందాలని హిందువులు పట్టుబట్టారు. వాళ్ళు కావాలంటారు, వీళ్ళు కావాలంటారు. ఆయనకి అందరు కావాల్సిన వాడే. ఎక్కడ తేలటం లేదు సమస్య. శరీరానికి జరగాల్సిన కార్యక్రమాలు జరగట్లేదు. ఆ విధంగా శరీరానికి ఎట్టి అంత్యక్రియలు, అంత్య అంటే ఎండ్ క్రియలు, ఉత్తగా చెప్పాలి పేరు రావాల, ఎండ్ రిచువల్స్ అంటారు అనమాట, అంత్యక్రియలు. మరి ఎట్టి అంత్యక్రియలు జరపాలో తీర్మానించబడలేదు. హిందూ ప్రొసీజరా, ముస్లిం ప్రొసీజరా? ఆ విధంగా 36 గంటల సేపు డైలమాలో ఉన్నారు. 36 అవర్స్ అంటే 1.5 డే. ఆ విధంగా బాడీని 36 గంటలు ఉంచారు. మనం చెప్పుకున్నాం అప్పటికే సిచ్యువేషన్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్. అప్పుడు వాతావరణం హిందూ ముస్లింల మధ్య ఏమాత్రం చిన్న అవకాశం వచ్చినా గొడవలు రావటం, అటువంటి సమయంలో అవతారం వచ్చింది. ఇప్పుడు పాలకుడు కూడా ఇబ్బంది. సున్నితమైన ఇష్యూ, ఎలా డిసైడ్ చేయాలో ఎవరికి చేత కాదు. ఆ హిందీ ముస్లింలకు ఎట్టి కలహము సంభవించకూడదని అలనాటి కలెక్టర్ ఉద్దేశం. సో మిలిటరీ ఫోర్సు, పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు అందరు కూడా షిరిడి పంపించాడు. మీరందరూ అక్కడ వెళ్ళండి, షిరిడి చేరుకోండి, ఏ విధంగా ఫైనల్ రిచువల్ చేయాలో ఆ షిరిడి వాసుల్ని అడగండి, ఒక మీటింగ్ పెట్టండి అని చెప్పి పంపించాడు కలెక్టర్. ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు గ్రామస్తులందరికీ. ప్రొసీజర్ ఏంటంటే మనకు తెలిసిందే, మహమ్మదీయులు కాల్చరు, హిందువులు కాలుస్తారు.
ఈ రెండూ లేకుండా ఉండే కోసమే సమాధి చేయడానికి తీసుకెళ్లారు. ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ ఆ బూటి మందిరంలోనే బాబా సమాధిని ఏర్పరిచారు. అక్కడ సమాధి చేయడానికి గోయి తీసే సమయంలో ఒక శిల బొమ్మ వచ్చింది. అదేంటి తీరా చూస్తే కబీర్ సమాధి. అక్కడున్న మహమ్మదీయులకు కబీర్ గురువు, వీరేమో ప్రెజెంట్ గురువు, వారు పాస్ట్ గురువు. ఆనాడు గురువారం, ఒక ఆయన ప్రజెంట్ గురువు, ఒక ఆయన పాస్ట్ గురువు. ఆ రోజు అనుకోకుండా గురువారం. ఈ మూడు గురుత్వంలో చేరినాయి కనుక గురుత్వంకు గురువారం ఒక గుర్తుగా తీసుకున్నారు. భగవంతుడు అంటే కాలస్వరూపుడు. కాలాయ నమః, కాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలదర్పణాయ అని రకరకాలుగా కాలం పేరు మీద మనం వర్ణిస్తుంటాం. భగవంతుడు అంటేనే కాలస్వరూపుడు. ప్రతి క్షణం కూడా ముఖ్యమైనది, ఇంపార్టెంట్. బట్ పర్టికులర్ డే, వెంకటేశ్వర స్వామికి శనివారం ఎలాగో, అమ్మవారికి శుక్రవారం ఎలాగో, శివుడికి సోమవారం ఎలాగో, ఈ బాబాకి గురువారము ప్రశస్తమైంది. ఆంజనేయ స్వామికి సీతాదేవి డిసైడ్ చేసిన మంగళవారం. ఆ మంగళవారం రోజు చెప్పింట ఈ రోజు ఏ వారం అంటే మంగళవారం తెలుసు. అప్పటిదాకా మంగళవారం ఎవరు తెలియదు. దట్ ఆంజనేయ కన్వేడ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ రామచంద్రమూర్తి. ఒక ఆనందకరమైన వార్త చెప్పింది కనుక, ఒక మంగళకరమైన వార్త చెప్పాడు కనుక ఈ రోజు మంగళవారం అని డిసైడ్ చేసింది సీతాదేవి. అటువంటి ఆ మురళీధర మందిరమే ప్రస్తుతం మనం చూస్తే సమాధి మందిరం. ఇంకా సిమ్లాలో మాతాజీ కృష్ణప్రియకి ఇచ్చిన పూలమాలను ఆమె కృష్ణ విగ్రహం మెడలో వేసింది. ఆ దృశ్యం చూసిన వాళ్ళు చాలా మంది, ఈమె సాయిబాబా భక్తురాలు కదా, ఆమె దండను కృష్ణ మెడలో ఎందుకు వేసింది, సాయిబాబా మెడలో ఎందుకు వేయలేదు అని అనుకున్నారు. కానీ ఆనాడు భజన జరుగుతుంటే కృష్ణుని మెడలో వేసిన మాల సాయిబాబా మెడలో పడిపోయింది. దట్ మీన్స్ వారిరువురు ఒక్కటే అని గుర్తించి సిమ్లాలో అందరూ ఆనందించారు. తెల్లవారు లేచి చూసేటప్పటికి బాబా కృష్ణప్రియకి ఇచ్చిన మాల అక్కడ లేదు. అది బూటీ మందిరంలో సమాధిపోయి ఉంది. చూడండి, ఎక్కడ సిమ్లా, ఎక్కడ మాల. 1918 సంవత్సరంలో అక్టోబర్ నెలలో మనం ప్రధాన్ అని ఒక ఆయన పేరు విన్నాం. ఆ ప్రధాన్ భార్య తన గ్రామంలో నివసిస్తుంది. ఆమెకు కూడా కల్లో బాబా మరణించినట్లుగా కనిపించింది. ప్రధాన్ ఏమో షిరిడీలో ఉంటున్నాడు. నిద్ర లేచింది, తన బిడ్డలతో చెప్పింది బాబా మరణించినట్లుగా. తన కల వచ్చిందని ఏడుస్తూ కూర్చుంది. తక్షణమే తన ఇంటిలో ఒక అశరీర వాణి వినపొచ్చింది. బాబా మరణించాడు, బాబా మరణించటం అనే శబ్దము ఉపయోగించవద్దు. బాబా సమాధిలో ఉంటున్నాడనే శబ్దం ఉపయోగించు. సమాధి అంటే మనకు తెలుసు, సమాధి అంటే మధ్యలో మనం కూర్చొని చుట్టూ ఇటుకలు పెట్టుకోవడం కాదు, అది సమాధి, ఫిజికల్ సమాధి.
సమధి అంటే ఈక్వల్ మైండ్నెస్, బ్యాలెన్స్డ్ బుద్ధి, సమచిత్తము. అది చెప్పింది బాబా చెప్పింది. మరణించాడని పదం వాడకు. బాబా ఎక్కడున్నాడు? సమాధిలో ఉంటున్నాడని శబ్దం ఉపయోగించు. సమాధిలో ఉన్నాడనగా సమచిత్తంతో కూడిన వాడని అర్థం. టు హిమ్ బోత్ బర్త్ అండ్ డెత్ ఆర్ ఈక్వల్. జనన మరణాలు రెండు సమానమే. సుఖ దుఃఖములు రెండు సమానమే. స్థిత ప్రజ్ఞతత్వం మన గీతా 2వ చాప్టర్లో వచ్చింది. బాబాకు మరణమే లేదు అని వినిపించింది ఆ శరీరవాణి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సౌండ్? ఎక్కడిది శబ్దము? 10 సార్లు అనుకుంది, ఎక్కడి నుంచి వచ్చింది సౌండ్? వెతుకుతూనే ఉంది. అలాగా ఎక్కడి నుంచో ఎదిగే సమయంలో ఇలాంటి కబురు వచ్చింది. తన భర్త పంపించాడు పుట్టపర్తి నుంచి, సరే షిరిడి నుంచి, బాబా దేహం వదిలారని. ఈ విధమైన మహిమలను బాబా ఎందుకు చూపాలి? ఆనాడు హిందూ మహమ్మదీయుల మధ్య చాలా ద్వేషభావాలు ఉండేవి. మత కలహాలు ఉండరాదు. సమస్త జీవులకు ఒకటే దేవుడు. అతనికి కులమత భేదములు లేవు. సర్వులకు సమన్వయమైన మతమే బాబా మతం. సర్వమత బాబా అంటుంటారు, మత ప్రస్తావన తీసుకురావద్దు. ఎవరైనా నేను బాగా ఫోర్స్ చేశారనుకో, జనాలు అడుగుతుంటారు, మీదే మతం ఉంది, అయ్యప్ప డ్రెస్ చేసింది మీదే మతం. మమ్మల్ని అలా చూసారు 80s లో. ఎవరైనా నేను బాగా వదలకుండా అడిగితే చెప్పు, సర్వమత సమ్మతమే సాయి మతం అని చెప్పాల్సిన మాట ఇది. సర్వులకు సమన్వయమైన మతమే బాబా మతం. ఎందుకంటే మతములన్నీ చేరి మంచిని బోధించు, తెలిసి మెలగవలయు తెలివి తోడ. మతులు మంచివైన మతమేల చెడ్డది, సత్యమైన మాట సాయి మాట. అదే సర్వులకు హితము. ఓన్లీ వన్ లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ అండ్ హృదయ భాష అంటారు. ఓన్లీ వన్ క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. ఓన్లీ వన్ రిలీజన్ ఆఫ్ లవ్, ప్రేమ మతము. అదే సర్వులకు హితము. అదే మానవ మతం అనే సత్యాన్ని చాటడం కోసమే బాబా వారు ఇన్ని మహిమలకు చూపవలసి వచ్చింది. ఫిజికల్ గా దేహం వదిలిన తర్వాత ఎక్కడికి పోలేదు అని భక్తుల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ విధమైన ఎన్నో రకాల మహిమలు చూపించవలసి వచ్చింది అని బాబా వారు చెప్పారు. ఇక్కడితో ఈ గ్రంథం పరిసమాప్తమండి. మంగళాశాసనం చదువుకుంటాం. ప్రేమ స్వరూపులారా, మానవుడు తినే ఆహారంను బట్టి, సంచరించే పరిసరాలను బట్టి అనేక సందేహాలు పుడుతూ ఉంటాయి. సంశయాత్మ వినశ్యతి. ఇలాంటి సందేహాలకు లొంగి మనం దురదృష్టవంతులుగా కాకూడదు. స్వార్థంతో జీవించే వారికే ఇట్టి మార్పులు, కానీ సంపూర్ణ ప్రేమతో ఉండేవారికి ఎట్టి మార్పు రాదు. దాన్నే అచంచల భక్తి అన్నారు స్వామి. స్వామి యందు పరిపూర్ణ విశ్వాసం పదం వాడారు. విశ్వాసం ముందు పరిపూర్ణం అని పెట్టారనమాట. అప్పుడే నిజమైన హృదయము కరుగుతుంది. హృదయం కరిగితే భగవంతుడు కదులుతాడండి.
నేను అప్పుడప్పుడు అంటుంటాను, నేను హర్ట్ అయ్యాను సార్ అంటే, సార్ హర్ట్ అయ్యారు అంటున్నారు, హార్ట్ ఉండాలి కదా ముందు హర్ట్ కావాలంటే. ఎప్పుడైతే మన హృదయం కనుక ప్రేమతో కరిగితే ఆటోమేటిక్ గా తన స్వస్థానంలోంచి భగవంతుడు కదులుతాడు వైకుంఠంలోంచి. దైవం ఎక్కడో లేడు, మన ఎందే ఉన్నాడు. నేను వేరు దైవం వేరు అనే భిన్నత్వంతో జీవించరాదు. ఈ రెండింటినీ కలిపేది ఒకటి ఉంటున్నది, అదే ప్రేమ. 2 కాగితాలు ఉన్నాయి, ఆ 2 కాగితాలు కలపాలంటే గమ్ కావాలి. అప్పుడు ఆ 2 చేరిపోతాయి. అదేవిధంగా ఈ యొక్క జీవాత్మను పరమాత్మకు చేర్చే ప్రేమ అనే గమ్, ప్రేమ అనే గమ్. ఆ ప్రేమ ఉన్నప్పుడే జీవాత్మ పరమాత్మ ఏకమైపోతాయి. సందేహాల వలన మార్పులు ఏమైనా కలిగితే దాన్ని సరైన రీతిలో సాధించాలి. దాన్ని నెట్టుకొని తట్టుకొని ముందుకు సాగిపోవాలి. తుచ్చమైన సందేహాలకు అవకాశం ఇవ్వరాదు. అవన్నీ మీలోని సంకల్పాలే కానీ దైవంలోని కావు. దైవం అనేవాడు వజ్రం వంటి వాడు. అది ఒకరితో పెరిగేది కాదు, మరొకరితో తరిగేది కాదు. బాబా అది చేయండి, ఇది చేయండి, మా మనసు మార్చండి అని అడుగుతుంటారు. కానీ అది బాబా పనా? మీ కర్తవ్యం అది. అన్నీ బాబా చేస్తుంటే ఇంకా మీరు చేసే పని ఏమిటి? ఇది కేవలము పరిపూర్ణంగా సోమర్థం, టోటల్ లేజినెస్. కానీ మనం పరిపూర్ణ సోమర్థనం చేయడానికి రాలేదు ఈ అవతారం. యూ కెన్ డూ ఎనీథింగ్. చుట్టూతున్న వాటర్ని పాలు చేయవచ్చు అన్నారు, పెట్రోల్ చేయమన్నారు. పాల షార్టేజ్ ఉంది స్వామి, పాలు చేయమన్నారు. పెట్రోల్ షార్టేజ్ ప్రస్తుతం మరీ షార్టేజ్ అయిపోయింది. యూ కెన్ డూ. ఇప్పుడు ఉన్న వాటిని పంచుకోవడానికి ఒకటి చేస్తున్నాం, ఉన్న నీళ్ళకి పంచుకోవడానికి ఒకటి చేస్తున్నాం. అన్ని ఇస్తే ఇంకా మీరు ఎక్కువ కొట్టుకుంటారు. అది నేను ఐ డోంట్ వాంట్ సీ ఇట్. దట్ ఐ డోంట్ వాంట్ టు మేక్ లేజీ ఫెలోస్. మీకు అన్ని ఇచ్చి మేము మిమ్మల్ని సోమర్థనానికి పెంచదలుచుకోలేదు. యూ డూ యువర్ డ్యూటీ. నా యొక్క ఫలితాన్ని నేను ఇస్తాను. మీ ప్రయత్నంతో మీరు సాధించాలి. పురుష ప్రయత్నం చేసినప్పుడే భగవంతు సహాయం లభిస్తుంది. గిరిజ, భగవంతుడా ఇది చేయి అది చేయి, నా మనసు మాత్రం బలహీనత యొక్క లక్షణం. పరిపూర్ణ విశ్వాసం ఉంటే మీ మనసు ఎందుకు మారదు? అది లేదు కాబట్టి నన్ను మార్చమని కోరుతున్నాను. నాది మనస్సు మార్చే పని కాదు, మీ కర్మ తీర్చే పని నాది. ప్రతి వ్యక్తి ఈ సత్యమును గుర్తించాలి. మొట్టమొదటి మీలోని దోషములో నిర్మూలించుకోండి. మీ భక్తి ప్రపత్తులు స్థిరమైనవిగా చేసుకోండి.
ఎట్టి పరిస్థితులు ఏంది మార్పు లేకుండా చూసుకోండి. అది మీ పురుష ప్రయత్నం. అప్పుడే భగవంతునికి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ సత్య మార్గంలో ప్రవేశించి ఈ ప్రేమ మార్గంలో నడిచి అనంతమైన దివ్యత్వంలో లీనం కండి అని స్వామి అందరికి ఆశీస్సులు అందించారు. చివరగా మనందరికి తెలుసు సాయిబాబాని నమ్ముకుంటే ఏమొస్తుంది అని అనుకున్నాం. కర్మ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినా ఎక్స్పెక్ట్ చేయకపోయినా యాక్షన్ రియాక్షన్ కర్మ ఫలితం ఉంటుంది. మనం చేయవలసిందంటే కర్మ ఫలాన్ని మనం స్వీకరించకుండా భగవంతుని పాదాల దగ్గర పెట్టమని ఆ శ్లోకం, గీతా శ్లోకం చెప్పింది. మరి బాబాని నమ్ముకుంటే ఏం చెప్తున్నారంటే, మా దగ్గర రామచంద్రరావు గారు ఉండేవారు ఖమ్మంలో, చాలా బాగా ఎక్స్ డిపిఏ గారు అనమాట. ఖమ్మం జిల్లాలో సత్యసాయి సేవా సంస్థ పెరగడానికి చాలా అనిర్వచన కృషి చేశారు ఆయన చెప్తుంటాడు ఎప్పుడు. బాబా అంటుంటారు కదా, బాబాని నమ్ముకుంటే ఏమవుతుందంటే హీ కెన్ డూ ఎనీథింగ్. హీ కెన్ డూ 4 things. ఆయన కర్మ ఫలితాన్ని he may prepone. He may postpone. He may precipitate. He may cancel. పుస్తకంలో రాస్తున్నాను చివరిలో 4 మాటలు. మన కర్మ ఫలితాన్ని ప్రీపోన్ చేయగలరు, పోస్ట్పోన్ చేయగలరు. వీడు ముసలితనంలో మనం అనుభవించాల్సి ఉంది అనుకోండి, వార్ధక్యంలో వీడు అనుభవించలేని చెప్పి యవ్వనంగా ఉన్నప్పుడు దానికి ప్రీపోన్ చేయగలరు విత్ హిజ్ విల్ పవర్. వీడు బాల్యంలో అనుభవించాలనుకోండి, చిన్నపిల్లవాడు వీడేమి కష్టపడతాడు అని ఈమె పోస్ట్పోన్ టు సర్టెన్ ఏజ్. వీడు బాల్యంలో అనుభవించలేడు, వార్ధక్యంలో అనుభవించలేడు అని పాలలో నీళ్లు కలిపినట్టు దాన్ని పలసం చేస్తాడు కర్మ ఫలితాన్ని. సో దట్ హీ కెన్ బేర్. ఇక అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, అది లేదు, ఇది లేదు అని అనుకున్నాం అనుకోండి, ఇఫ్ హీ థింక్స్, ఆయన అనుకుంటే, ఆయన అందరికీ అలా అనుకోడు. గంగా మహాదేవ్ గారిని అనిల్ కుమార్ బ్రదర్ అనమాట, మంతెన, హైదరాబాద్ పై ప్రోగ్రామ్ చేసి వస్తున్నాడు జనవరి నెలలో. చాలా వేగంగా కారణం, అచ్చ అనిల్ కుమార్ లాగానే ఉంటారు, పుట్టే ఆయన లాల్ బహదూర్ శాస్త్రి గుర్తుకొస్తున్నాడు. ఇంజనీరింగ్ చదువుతున్నాడు బెంగళూరులో. ఆ చదువు మానేసి స్పిరిచువల్ ఎడ్యుకేషన్ రమ్మన్నారు స్వామి. గీత 18 అధ్యాయాలు ఆ 4 చివరిలో ఉంటాయి. హైదరాబాద్ లో ప్రోగ్రామ్ అటెండ్ వెళ్తున్నాడు. తెల్లవారుజామున మంచు కనిపించక ఒక లారీ ఆగి ఉంది. ఆ లారీ లోంచి వెనక నుంచి ఐరన్ రాడ్లు బయటికి చొచ్చుకొని వచ్చి ఉన్నాయి. ఆ స్పీడ్ లో గుద్దితే ఆ రాడ్లని మెడలోంచి దిగి బయటికి పోయాయి. పుట్టపర్తి తీసుకుపోయారు. ఇక్కడేం తీసుకొచ్చారు అన్నారు స్వామి. అతని చేత పెద్ద భట్టు గారికి అంత్యక్రియలు చేయించారు స్వామి. ఇంతదాకా ఎందుకు తీసుకొచ్చారు అన్నారు అంతే స్వామి. సో ఆయన అనుకుంటే ఈ కెన్ క్యాన్సిల్ 4th స్టేజ్ అనమాట. అంతా కూడా మన యొక్క కర్మ ఆచరణ మీద, మన ధర్మక్రియ మీద ఆధారపడి ఉంటుంది. ఫలశ్రుతి, సాయీసు కథలను శాంతంబు విన్నను, సాయీసు కథలను శాంతంబు విన్నను, కష్టంబులను కరిగిపోవు. సాయీసు మహిమల సారెకు తలిచిన మనసున భ్రమలెల్లా మాసిపోవు. సాయీసు భక్తిని సాధన చేసిన పురుషార్థముల ఎల్ల పొందగలరు. సాయీసు బోధల చాలంగా పాటింప ఎనలేని సుఖముల ఎరుగవచ్చు.
చదువుడు ఎప్పుడు వదలక చవులు కలుగు, కోర్కె లీడేరి దుఃఖంబు దూరమగును. సాధు సజ్జన సాంగత్య సారమెల్లా, ఒక్క పారాయణంబున చిక్కునయ్యా అన్నారు ఈ ఫలశ్రుతి. కనుక ఈ గ్రంథం పారాయణం ఎంత అదృష్టమో మీకు అర్థమై ఉంటుంది. ఈ శాంతంబు విన్నారు, నేను శాంతంబు చెప్పాను, నేను ఎక్కడ తొందరపడలేదు. 76, 79 పేజీల్లో మీరు కూడా శాంతంగానే విన్నారు మంగళగీతం. మంగళం సత్యసాయి సర్వదేవతా స్వరూప సాధుజన పోషకాయ నిత్యమంగళం. ఈశ్వరాంబ తనూజాయ లీలా విగ్రహాయ విశ్వరూపాత్మకాయ సాయి మంగళం. సునందనంద వందితాయ సామవేద సంస్థితాయ నారదాది సనుతాయ సాయి మంగళం. ఆనందరూపాయ ఆశ్రిత వరదాయ ఆంజనేయ వందితాయ సాయి మంగళం. వేదాంత వేద్యాయ వేదస్వరూపాయ దేవదేవోత్తమాయ సాయి మంగళం. పుట్టపర్తి వాసాయ ప్రేమావతారాయ పుణ్య పురుష పూజితాయ సాయి మంగళం. నిత్య శుభమంగళం, నిత్య జయమంగళం, శ్రీ సత్యసాయి మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. ఇందాక ఎవరో భజన పాడతాను, ఒక భజన పాడండి. పాడొచ్చా సాయిరా? నాకు తెలియదండి, ఇందాక ఎవరో పాడండి. ఆంజనేయ భజన పాడేదండి. నేను అనలేదమ్మా, నీ ఇష్టం వచ్చిన భజన పాడు. జై జై హనుమా జయ హనుమా, జై జై హనుమా జయ హనుమా, జై జై హనుమా జయ హనుమా, జై జై హనుమా జయ హనుమా. మారుతిరాయ జయ హనుమా, మహానుభావ జయ హనుమా. మారుతిరాయ జయ హనుమా, మహానుభావ జయ హనుమా. వాయుకుమార జయ హనుమా, వానరవీర జయ హనుమా. వాయుకుమార జయ హనుమా, వాయుకుమార జయ హనుమా. అంజని పుత్ర జయ హనుమా, అతి బలవంత జయ హనుమా. అంజని పుత్ర జయ హనుమా, అతి బలవంత జయ హనుమా. శ్రీరామదూత జయ హనుమా, శ్రీరామ భక్త జయ హనుమా. శ్రీరామదూత జయ హనుమా, శ్రీరామ భక్త జయ హనుమా. జై జై హనుమా జయ హనుమా, జై జై హనుమా జయ హనుమా. మారుతిరాయ జయ హనుమా, మహానుభావ జయ హనుమా. వాయుకుమార జయ హనుమా, వానరవీర జయ హనుమా. అంజని పుత్ర జయ హనుమా, అతి బలవంత జయ హనుమా. శ్రీరామదూత జయ హనుమా, శ్రీరామ భక్త జయ హనుమా. శ్రీరామదూత జయ హనుమా, శ్రీరామ భక్త జయ హనుమా. జై జై హనుమా జయ హనుమా. సాయిరామ్. థ్యాంక్ యూ సాయిరామ్. సప్లిమెంటరీ విషయాలు చూద్దామండి, ఇప్పుడు సమయం ఉంది. సో క్వైట్ న్యాచురల్ థింగ్ ఇప్పుడు నేను చెప్పబోయే అంశం మనందరి జీవితాల్లో చాలాసార్లు జరిగింది, మనం అంటూ ఉంటాం.
మీరు ఎవరినైనా అడగండి ఈ రోజుల్లో. భగవంతుడు నాకేం ఇచ్చాడు, నాకేం చేశాడు, అంతా నా కష్టార్జితమే. నేను ఆశ్చర్యపోయాను ఈ మాటలు. రాత్రి నాకు నిద్ర పట్టక అరౌండ్ నేను మ్యాచ్ చూశాను. మ్యాచ్ అయిన తర్వాత ఆ ఎనాలిసిస్ రాస్తుంటాడు కామెంటరీలో, ఎవరైనా చూస్తే లైవ్ లో. మహమ్మద్ షమి రాత్రికి 3 వికెట్లు వచ్చినాయి మ్యాచ్ లో. ఫస్ట్ బాలే రాహుల్ ద్రావిడ్ అవుట్ అయ్యాడు. ఇందులో నాదేమి లేదు, ఇందులో నాకు భగవంతుడు చేసింది ఏమి లేదు. ఐ బౌల్ ఏ పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్. నేను చక్కగా పొదుపుగా బౌలింగ్ చేయబట్టి నాకు 3 వికెట్లు వచ్చినాయి. ఇందులో నాకు భగవంతుడు ఏమి చేసింది లేదు అన్నాడు. మీరు చదువుకోండి ఎవరన్నా. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యు గో త్రూ ద మ్యాచ్ రివ్యూ అండ్ రీడ్ ఇట్. నేను చెప్పింది కరెక్టా లేదా. నేను ఇప్పుడు ఇది చెప్దాం అనుకుంటే రాత్రి అరౌండ్ మిడ్ నైట్ రాత్రి చదివాను. కావాలంటే నాకు కాపీ చేయడం చేత కాదు. మీకు ఎవరన్నా కించిత్ నాలెడ్జ్ ఉంటే క్రికెట్ అని కొడితే అక్కడ లైవ్ అని వస్తుంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ కెప్టెన్ గారు ఈ కెప్టెన్ గారు మాట్లాడతారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉంటాయి ఇవన్నీ. ఇది కామెంటరీ అని వస్తుంది చూడండి. నిజమే అండి. మరి ఎంత నా కష్టార్జితమే, నేను చేసింది ఇదంతా అని చెప్పుకుంటారు. నిజమే కదా. సమాజం నాకు ఏమిచ్చింది? సమాజం ఏమైపోతే బీటెక్ చదివావా? మీకు ఎట్లా వచ్చింది? సమాజం నీకేమి ఇవ్వకపోతే ఎంబీబీఎస్ డిగ్రీ చేతికి వచ్చిందా? చేయబట్టి 5,000 10,000 గుంతావా? నా కాలు నొప్పిగా ఉంది, 2 రోజులు బట్టి 10 రోజులు బట్టి పోస్ట్ పోన్ చేస్తున్నా. కాలు పట్టుకుంటే 500 ఇవ్వాలి, ఇప్పుడు ఎక్స్ట్రా చేస్తారు 1000 రూపాయలు కట్టాలి. ఇప్పుడు సాయంత్రం పోతే ఇలా ముట్టుకుంటే 500 ఇవ్వాలండి నేను ఇప్పుడు. సమాజం ఏమైపోతే మనం, మీ నాన్న డబ్బులు పెట్టి ఉండొచ్చు 30 లక్షలు 40 లక్షలు ఎంబీబీఎస్కి. నేను కట్టాను మా 2 పిల్లలకి ఇంజనీరింగ్. అది ఒక్కటే కాదు, ఎంతో మంది ఎన్ని చేరిస్తే మనకు కనపడకుండా కనిపించిన ధనం ఉంటుంది. భగవంతుడు మనకి ఇచ్చిన సంపద ఏమిటి? అంతే చెప్తుంటాను. ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పాలి, ఇంకేం కొత్తగా అడగక్కర్లే. ఇప్పటికి కూడా ఇంకా మనం అడుగుతూనే ఉంటాం బెగ్గింగ్. ప్రార్థన అంటే ప్రకృష్టమైన అర్థాన, నాట్ బెగ్గింగ్. ప్రార్థన మీన్స్ థ్యాంకింగ్ గాడ్. ఇప్పుడు ఇచ్చిన వాడికి ఆయనకు కృతజ్ఞత చెప్పుకోవడం. రేపు మనం 730 రోజులు అంటే అనిపిస్తుంది. 2 సంవత్సరాలు నిరాఘాటంగా ఏ రోజు వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, సునామీ వచ్చినా, పిడుగులు వచ్చినా, నా మాటలు కాదు ఇవి, రామరాజు అనిల్ కుమార్ మాటలు. ఈ గోయిన్ లేదని 365 డేస్ వస్తాను. వెరీ వెరీ డిఫికల్ట్ అండి. రోజు వచ్చి నేను కూర్చోవటం, రోజు వచ్చి మీరు కూర్చోవటం. మీకేం పని లేదా, నాకేం పని లేదా? మనం ఎంజాయ్ చేసే ప్రతిదీ భగవంతుడు ఇచ్చిందండి. రుద్రంలో 3వ మంత్రంలో 2 మంత్రాలు అయిపోయినాయి. మొదటి మంత్రము భగవంతుడు అని చెప్పుకున్నాం, 2వ మంత్రము భగవంతుడు సృష్టి అనుకున్నాం, 3వ మంత్రం భగవంతుడు సృష్టి మాయ అనుకున్నాం. వాట్ వీఆర్ సీయింగ్, వాట్ వీఆర్ ఎంజాయింగ్, ఎవ్రీథింగ్ ఆయన భగవంతుడు వరప్రసాదమే. తద్భిన్నమైనది ఏమన్నా ఇస్తామండి? నా కాలేరులో చెట్లు పెట్టుకున్నాను కాగా, నాకు కింద ల్యాండ్ లేదు, నేను ఆకాశంలో బతుకుతున్నా. ఏదో ఉన్న దాంట్లో 3 కుండీలు పెట్టుకున్నాను. పూలు, ఆ చెట్లు పూలు ఎవరు ఇచ్చారండి? నేను తయారు చేశాను ఆ పూల చెట్లని. వాడికి నీళ్ళు ఎవరు పోస్తున్నాను? నేను నీళ్ళు తయారు చేశాను. భూదేవి ఇచ్చిన నీళ్ళే వాడికి పోస్తున్నాను. భూదేవి ఇచ్చిన జలమే నెత్తి మీద అభిషేకం చేస్తున్నాం. భూదేవి ఇచ్చిన, ఆవు ఇచ్చిన పాలు, చెట్లు ఇచ్చిన పూలు, మనమంటే ఏమైనా ఉన్నాయి అందులో? మరి భగవంతుడు నాకు ఏమిచ్చాడు, ఏం సంపాదించాడు అంటే ఎవరికైనా ఈ లెసన్ చెప్పండి. ఈ ప్రకృతి యావత్తు ఈశ్వరుడు ఇచ్చిన సంపదే. ఏమున్నాయండి ప్రకృతిలో ఏమన్నా అంటే? ప్రకృతి పంచభూతాత్మం అండి.
భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం పంచభూతాలు ఉన్నాయి. ఇంకా వృక్షాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, సూర్యచంద్రులు. ఈ మొత్తం ప్రకృతి సంపదే. దీని ఇచ్చింది ఎవరండి? భగవంతుడు. ఏ సైంటిస్ట్ అయినా తయారు చేశాడా స్వయంగా? వీటిని ఏమన్నా ఇప్పుడు పైన చెప్పిన వాటిని మేము కేంద్రాలో ఉన్నప్పుడు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ చాలా బాగా మాట్లాడారు వెంకటరమణ గారు. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ సెయింట్ అన్నాడు. సైన్స్ ఈజ్ బిలో ద సెన్సెస్, వెరీ సెయింట్ ఈజ్ అబౌవ్ సెన్సెస్. సెన్సెస్ లోబడి ఉంటుంది సైన్స్, సెన్సెస్ దాటి ఉంటాడు సెయింట్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అంజనేయ గారే ఉండేవాడు. చాలా మంది పేరు వినే ఉంటారు, తెలియని వాడు ఎవడు ఉండే. ఇక్కడ ఉన్న 54 మందిలో ఆయన పేరు విన్నవాళ్లే ఉంటారు. తెలీదని నేనేం చేయలేను మిమ్మల్ని. ఈజ్ ఎ సెయింట్ ఇన్ సూట్. ఆయన కాషాయ బట్టలు వేసుకోలేదు. ఒక్క కాషాయ బట్ట కాదు, డబుల్ కాషాయ బట్టలు వేసుకునే అర్హత ఉంది. ఒక్క రుద్రాక్ష కాదు, ఒళ్ళంతా రుద్రాక్ష మాల కట్టుకోవచ్చు ఆయన. బట్ కాషాయ బట్టలు వేయలేదు, రుద్రాక్ష మాల వేసుకోలేదు. ఈజ్ ఎ సెయింట్ ఇన్ సూట్. తెల్లటి వైట్ అండ్ వైట్ సూట్ లో ఉంటాడు ఎప్పుడు కూడా. ఈజ్ ఎ సెయింట్ ఇన్ సూట్. మీరు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? టేక్ ఎగ్జాంపుల్ భూమి. భూమి మనకు ఆధారం, బేస్. ఒక్కసారి కనుక ఆలోచిస్తే భూమి తిరుగుతుందండి, మనం కింద పడకుండా ఉన్నామంటే ఎంత గొప్పతనం అండి. భూమి తిరుగుతున్నా మనం కింద పడలేదు. మనం కూర్చోటానికి, నిల్చోటానికి, ప్రయాణం చేయడానికి, ఇల్లు కట్టుకుని నివాసం చేయడానికి ఈ భూమి ఆధారం. ఎంత దొరికితే అంత మనం కట్టేస్తూనే ఉంటాం. అటువంటి భూమిలోంచే మనం తినే ఆహారం కూడా వస్తుంది. అటువంటి భూమిలోంచే సస్యాలు, కాయగూరలు, పండ్లు మొదలైనవి వస్తున్నాయి. అటువంటి భూమిలోంచి ఖనిజాలు, మినరల్స్ వస్తున్నాయి. వాటిని అన్నింటినీ మనం ఉపయోగించుకుంటున్నాం. ఎంత చేతనైతే అంత వాడుకుంటాం ఆ సంపదని, ప్రకృతి సంపదని. టేక్ వాటర్. నీరు మానవుడికి, ఇతర ప్రాణులకు దప్పిక తీరుస్తున్నది. ఆ నీరే చెట్లకు కూడా కావాలి. మానవ మనుగడకు నీరు ఎంతో అవసరం. అగ్ని. ఒక టాపిక్ చాలా రోజులు, 2 months బట్టి భగవంతుడు ఎక్కడున్నాడని ఎవడబడితే అద్భుతమైన సమాధానం చెప్పాడు. మహం వయసు నరవభూత్ అని. ఎప్పుడైనా ప్రేమవాహినిలో ఎవరైనా గుర్తు చేయండి. అది చెక్ ద టాపిక్ అండ్ టెల్. ఎక్కడున్నాడు భగవంతుడు ఒకడు అడిగితే చెప్పిన ఆన్సర్ అనమాట. ఫ్యాంటాస్టిక్ ఎస్సే. చాలా 2-3 months అయిపోయింది, పెండింగ్ పడిపోయింది. ఎక్కడుంది అగ్ని? మన ఆహారాన్ని పచనం చేయటానికి అగ్ని అవసరం. తిన్న ఆహారం అరగాలంటే లోపల ఫైర్ కావాలి. అలాగనే మన బాడీ టెంపరేచర్ 98.4 అలా ఉంటేనే మనకు ఆరోగ్యం. ఓ మాట టెంపరేచర్ వచ్చిందని చెప్తున్నానండి. వేసంకాలం వచ్చింది మాకు, మీకు కూడా వచ్చే ఉంటుంది. డోంట్ పుట్ ఏసీ 18, 19, 20, 21, 22. మై సిన్సియర్ అడ్వైస్, నాట్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ కీప్ యువర్ ఏసీ 26+. ఎటువంటి రోగాలు రాకుండా ఉండాలంటే 26+ పెట్టుకోండి. చాలా బాగుంటుంది. 18 పెట్టుకుని ముసుగుదాన్ని పడుకుంటే తెలియని రోగాలు ఎన్నో వస్తాయట. సో డోంట్ పుట్ యువర్ ఏసీ బిలో 26. ఈ కీప్ ఓన్లీ 26 or plus ఆల్సో. ఎందుకంటే మన బాడీ టెంపరేచర్ 30 దాకా తట్టుకోగలదు. అగ్ని లేకపోతే శరీరం తలబడితే కట్టె అయిపోయినట్టే. లోపల అగ్ని లేదనుకోండి, బాడీ చల్లబడిపోతుంది. బాడీ చల్లబడిపోతే ఇట్ బికమ్ ఏ స్కెల్టన్. కట్టెకి మన దేహానికి తేడా లేదు. ఎంతో సుందరంగా దేహాన్ని తీసుకుని అవతల పడేస్తారు. థర్డ్ వన్, 4th one వాయువు.
ప్రాణకోటికి జీవనానికి తప్పనిసరి అవసరం. గాలి లేకపోతే శరీరం చెమటలు పట్టి ప్రశాంతంగా ఉండలేం. అంతేకాకుండా బయటనున్న వాయువే మన ముక్కు రంధ్రాల ద్వారా లోనికి ప్రవేశించి ప్రాణవాయువుగా 5 రకాల వాయువులుగా మారుతుంది. విశ్లేషణ చెంది మొన్నే చెప్పుకున్నాం. ఈ జీవన చర్యలు సాగాలంటే సహాయపడేది వాయువు. మనం ఈ ఆకాశము, మనం ఈ భూమి మీద తిరగటానికి అవకాశం కలిగించేది ఆకాశం. సత్సంగంలో రాకముందు నాకు ఈ పదం తెలియలేదు. ఆకాశం అంటే అవకాశం కల్పించేది ఆకాశంతో గుర్తుపెట్టాను. డోంట్ థింక్ దట్ నెత్తి మీద బ్లూ స్కై. వాట్ ఎవర్ ది ఆపర్చునిటీ దట్ యు గెట్, దట్ ఈజ్ ఆకాశ. ఫస్ట్ సౌండ్ వచ్చింది, శబ్దాలు వినపడింది ఆకాశంలోంచి. శబ్ద స్పర్శ రూప రస గంధాదులు, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, జలము, పైనుంచి కింద దాకా ఈ పంచభూతాల 5 లక్షణాలు, 5 జ్ఞానేంద్రియ లక్షణాలు. పంచభూతాలు పెట్టాడు, వారికి 5 లక్షణాలు పెట్టాడు. అవి పెట్టి వదిలేయకుండా మనని ఆస్వాదించడానికి 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. ఈ 5 జ్ఞానేంద్రియాల్లో ఏదైనా ఒక లోటు ఉంటే మనకు తెలుస్తుంది. మనకు అన్ని ఇచ్చేది అర్థం కావట్లేదు. ఇక టేక్ ప్లాంట్స్, వృక్షాలు. ఆ వృక్షాలు మనకు ఎంతో లెసన్ చెప్తాయి, ధర్మబోధ చేస్తాయి, ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. వృక్షాలు, కాయగూరలు, పండ్లు, పూలు, రకరకాల ఔషధ వృక్షాలు కూడా ఉన్నాయి. రకరకాల డబ్బులు కూడా, ఆయుర్వేద మందులు, ఇంగ్లీష్ మందులు కూడా ఈ ఔషధ మొక్కలు వాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తులసి మొక్క మన దగ్గరే ఉంటుంది. ఆ మారేడు మొక్క షుగర్కి బాగా పనిచేస్తుంది. గరిక, ఇవన్నీ కూడా. ఇంకా వృక్షాలు నీడనిస్తాయి, వంట తెరుకునిస్తాయి. గృహ నిర్మాణాల ద్వారాలు, తలుపులు, కిటికీలు అన్ని కూడా వృక్షాలను తయారు చేసుకుంది. టేక్ యానిమల్స్, జంతువులు. అనేక జంతువులు మానవులకు ఉపయోగపడుతున్నాయి. వ్యవసాయం సాయం చేస్తున్నాయి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఆర్ గెటింగ్ ఫ్రమ్ జంతువుల ద్వారానే. కుక్కలు ఇంటికి కాపలా కాస్తున్నాయి. కొన్ని కుక్కల్ని దొంగలు పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం పట్టుకోలేని దొంగల్ని కుక్కలు పట్టుకుంటాయి. మనం తెలియగల వాళ్ళమో అవి తెలివి అప్పుడు ఆలోచించాలి. మన తెలివితేటలు ఇక్కడ బయటపడుతున్నాయి. యూ కెనాట్ క్యాచ్, యూజ్ ద డాగ్స్ టు క్యాచ్ ది థీవ్స్. పర్వతాలు అనేక ఔషధాలను ఇస్తున్నాయి. మేఘాలను అడ్డగిస్తాయి. ఒకసారి మీరు ఎవరైనా ఊటీ వెళ్తే తెలుస్తాయి. మేఘాలు మనం ఆనుకుంటూ పోతుంటాయి. మేము కొడైకెనాల్, మేము డార్జిలింగ్ వెళ్ళాం. ఆ మేఘాలు మనం టచ్ చేసుకుంటూ పోతుంటాయి. ఆ కొండలు ఉండబట్టి మేఘాలని అడ్డుకుంటాయి. ఆ కొండలు ఉండబట్టి మన దగ్గర వర్షం పడుతుంది, లేకపోతే ఇంకో దేశంలో పడుతుంది. మనకి రక్షణగా ఉంటాయి హిమాలయాలు, నార్త్ పోల్లో. అంతటి హిమంగా ఉన్నా కానీ మనం చూస్తున్నాం సెటిలింగ్ ఫ్రమ్ నైబరింగ్ కంట్రీస్. అవే లేకపోతే ప్లెయిన్ గా ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకా అటువంటి అననుకూల వాతావరణాన్ని కూడా వాడుకొని వస్తున్నారు నదులు, సముద్రాలు. ఈ సముద్రాల వల్ల అనంత జలరాశి లభ్యమవుతుంది. ఆ సముద్రంలో ఉన్న నీరే వేడికి మేఘాలుగా ఏర్పడి వర్షిస్తాయి. ఆ వర్షం నదులకు చేరుతుంది. ఆ నీరు త్రాగటానికి, పంటలకు ఉపయోగపడుతుంది. ఆనకట్టలు కట్టి కరెంటు తయారు చేసుకుంటున్నారు. సూర్యచంద్రాదులు ప్రపంచాన్ని వెలుగు చూపేవారు సూర్యచంద్రాదులు. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు టక్కున వస్తారు. ఎవరు స్విచ్ వేయక్కర్లా. సూర్యుడు వేడిని, చంద్రుడు చల్లదనాన్ని, ఆహ్లాదం కలిగిస్తాడు. ఎంత గొప్పదనం అండి! సూర్యుడి నుంచి వేడిని తీసుకుని మనకు తెల్లదనాన్ని ఇస్తున్నాడు చంద్రుడు.
చంద్రుని కిరణాల వల్ల కొన్ని పంటలు బాగా పడుతాయి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ పౌర్ణమి నాటి వెన్నెల వల్లే ఆ వడ్డలో ఉన్న పాలు గట్టి పడుతుంటాయి. అది దానిలో నీల అనే పదార్థం ఉంటుంది. సూర్యుని యొక్క లేలేత కిరణాలు శరీరానికి మేలు చేస్తాయి. డి విటమిన్ ఉంటుంది. ఎండలో ఉంటే డి విటమిన్ టాబ్లెట్ వేసుకోకర్లా, సిరప్ మెంగక్కర్లా. కరోనాకి డి విటమినే మందు. ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళు ఉదయం 1/2 గంట, సాయంత్రం 1/2 గంట ట్రీట్మెంట్ ఎండలో కూర్చోబెట్టారు. అది సో లైక్ దట్ ఈ ప్రకృతి అంతా కూడా మానవులకు మేలు చేసేదే. is a harmonious relation between man and nature. ఎప్పుడు కూడా నేచర్ మానవుడి మీద కోపం ఏం లేదు. మానవుడి యొక్క స్వార్థ ప్రయోజనాల వల్ల ప్రకృతి కన్నీర చేస్తుంది అప్పుడప్పుడు. ఈ సునామీలు కానీ, భూకంపాలు కానీ, ఇవన్నీ ప్రళయాలు ఎందుకంటే చూసి తట్టుకోలేక కన్నీర చేస్తోంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే అది ఏ హార్మోనియస్ రిలేషన్ బిట్వీన్ మ్యాన్ అండ్ నేచర్. మానవుడు, ప్రకృతి, పరమాత్మ. ఎక్కడిది ప్రకృతి? ఈ ప్రకృతి మానవుల మేలు కోసము, మానవుడు మనుగడ కోసం భగవంతుని చేతనే ప్రసాదించబడింది. ఇవన్నీ కాకుండా మానవుడికి భగవంతుడు మరొక మేలు చేస్తున్నాడు. అదేమిటంటే మనం హాయిగా తిని పడుకుంటే మనలోనే ఉన్న పరమాత్మ జఠరాగ్ని రూపంలో ఉండి మనం తిన్న ఆహారాన్ని అరగించి సారాన్ని రక్తంలో కలిపి మన దేహం అంతటా ప్రసరింపజేస్తూ అన్ని అవయవాలకు శక్తిని ప్రసాదిస్తున్నాడు. పనికిరాని పిప్పిని బయటకు పంపడానికి సిద్ధం చేస్తున్నారు. ఇన్ని విధాలుగా మనకు ప్రకృతిని ప్రసాదించే, రక్షించే ఈశ్వరుని స్మరించడం ప్రతి మానవుడి కనీస బాధ్యత. బట్ షో అవర్ గ్రాటిట్యూడ్, అదే కృతజ్ఞతగా నమస్కరించడం. దట్స్ ప్రేయర్. ప్రార్థన అంటే నాట్ ఆస్కింగ్ న్యూ థింగ్స్, థ్యాంకింగ్ గాడ్ ఫర్ విచ్ హీ హ్యాస్ గివెన్. తల్లిదండ్రులు ఇచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు, విద్యా బుద్ధులు ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, సేవ చేసుకునే భాగ్యం ఇచ్చాడు. ఇంకేం కావాలి? అన్ని అవయవ లోపం లేకుండా ఇచ్చాడు. మెయిన్ అందుకంటే అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చాడు మనకి. ఇన్ని దానికి కింద ఖర్చు పడితే ఇస్తే ట్యాంక్ చెప్తాము, 10 రూపాయలు నాగర్ లేకపోతే ఇస్తే పక్కన వాడికి ట్యాంక్ చెప్తాము, మన పిల్లవాడికి రోగం వస్తే డాక్టర్ దగ్గర పోతే ప్రాణం పడితే ట్యాంక్ చెప్తాము, చిన్న వాడికి ట్యాంక్ చెప్పిన వాడికి ఇన్ని రకాల సౌఖ్యాలు సుఖాలు ఇచ్చిన భగవంతుడికి మన కృతజ్ఞత చెప్పబోతే మనం కృతజ్ఞులు అయిపోతాం. మనం ఆ స్థాయిలో లేము. సర్వత్రా సర్వకాలేషు హరినామ సంకీర్తన. లోకా సమస్త సుఖినో భవంతు. రేపు ఉగాది నుంచి ఒక అద్భుతమైన టీజర్ రాబోతుంది. రాత్రి మీడియా సెంటర్ వాళ్ళు రిలీజ్ చేశారు. అన్ని మంత్రాలకు ఉత్తమ మంత్రం ఏంటంటే సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.